హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం. సేమియా కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని ప్రసాదంలా కూడా వాడుకోవచ్చు. ఇన్స్టెంట్గా మనం స్వీట్ రెసిపీ చేయాలన్నప్పుడు దీనిని ట్రై చేయండి. ముందుగా ఈ సేమియా కేసరి చేయాలంటే కావాల్సింది డ్రై ఫ్రూట్స్. అందులో బాదం పప్పుని ఇలా సెంటర్లోకి కట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల బాదం పప్పు త్వరగా వేగుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక కప్పులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేయండి. ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షన్ మాత్రమే. ఫుడ్ కలర్ ఇష్టం లేని వారు సాఫ్రాన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే టోటల్గా స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేయండి. నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా వేసి వేయించుకోండి. ముందుగా కొద్దిగా జీడిపప్పు, అలాగే రెడీ చేసి పెట్టుకున్న బాదం పప్పు అంతా ఇందులో వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఎక్కువగా వేయిస్తే మాడిపోతాయి కాబట్టి లైట్గా వేయించుకోండి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కిస్మిస్ వేసుకోండి. కిస్మిస్ కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత పుచ్చపప్పును కూడా వేసుకోండి. ఇవన్నీ వేసి లైట్గా 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ సపరేట్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మిగిలిన ఈ నెయ్యిలోనే సేమియా వేసుకోండి. సేమియా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించండి. సేమియా ఎంత బాగా వేగితే ఈ కేసరి అంత టేస్ట్ ఉంటుంది. కాబట్టి సేమియాని బాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయనుంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా సేమియా అంతా బాగా వేగిన తర్వాత 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా సేమియా అంతా వేయించుకున్న తర్వాత వాటర్ని కూడా ఇందులోనే యాడ్ చేయండి. లేదనుకుంటే వాటర్ని సపరేట్గా మరిగించి అందులోనైనా ఈ సేమియా వేసుకోవచ్చు. ఎలా చేసుకుంటారనేది మీ ఇష్టం. ఎలా చేసుకున్న సేమియా అయితే గడ్డగట్టదు. ఇలా వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత సేమియాని ఒక 5 నిమిషాల పాటు బాగా మెత్తగా ఉడికించుకోండి. ఈ సేమియా కేసరిలో సేమియా అంతా లైట్గా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకుందాం. షుగర్ అనేది 1 కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ పడుతుంది. లేదనుకుంటే మీరు తినే స్వీట్నెస్ బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి. ఎలా అయినా ఓకే. మీరు షుగర్ తక్కువగా కావాలి అనుకునేవారు 1/2 కప్ మాత్రమే వేసుకోండి. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా షుగర్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ అనేది కొంతమంది ముందే వేస్తారు, కొంతమంది అంతా ఉడికిపోయిన తర్వాత దింపే ముందు వేసుకుంటారు. ఎలా వేసుకున్నా నో ప్రాబ్లం. ఇలా షుగర్ అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా షుగర్ వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఇలైచీ పౌడర్ని వేయండి. అలాగే దీన్ని ప్రసాదంలాగా వాడుకునేవారు కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోండి. నేనైతే పచ్చకర్పూరం కూడా వేశాను. మీరు కావాలంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ కర్పూరం, ఇలైచీ పౌడర్ వేయటం వల్ల ఈ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేయండి. ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ అంతా కూడా ఇందులో కలిసేలాగా ఒకసారి గరిటె పెట్టి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఫుడ్ కలర్ వేసేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాతే వేయండి. ఇలా ఫుడ్ కలర్ అంతా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా సేమియా కేసరి అంతా కూడా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీనిపైన వేసుకోండి. ఇంతేనండి, మన సేమియా కేసరి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.